డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ తో సహా పలువురు హాజరు కానున్నారు. 5,641 కోట్లతో అత్యాధునిక హంగులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇదో కీలక మైలురాయిగా నిలవనుంది. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. చెప్పండి, నేడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి రాజు? అక్కడ పండగ వాతావరణం ప్రస్తుతానికైతే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లో ఉన్నాం. ప్రస్తుతానికైతే మనకు విజువల్స్ కూడా చూడొచ్చు ఇక్కడ కోలాహలం ఏ విధంగా ఉందనేది. ఎందుకంటే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఉత్తరాంధ్రకి ఒక సంక్రాంతి పండుగ, ఒక దసరా పండుగ వచ్చినట్టుగా ఇక్కడ సెలబ్రేషన్స్ అన్ని కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధానమంత్రి మోడీ. దీనికి 10:45 భోగాపురం ఎయిర్పోర్ట్ లోనే ఆయన అయితే నేరుగా అయితే దిగబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి మోడీ ఎంత ఉత్సాహంగా అయితే ఉన్నారో, అదే విధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక కీర్తి ప్రతిష్టలు మరింత పెంచే విధంగా, ఒక ఆర్థికంగా కానీ, లేకపోతే పారిశ్రామికంగా కానీ, లేకపోతే పర్యాటకంగా కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఇది ఒక పునాదిగా రాబోతుంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. బస్సుల్లో కూడా ఒకసారి చూడొచ్చు కోలాహలం ఏ విధంగా వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ వాతావరణాన్ని సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నట్టే ఉంది. ఒక ఏది ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అన్నట్లు కూడా ఇక్కడ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నామన్న కాకుండా ఒక పండగ వాతావరణంలోకి వెళ్తున్నాము ఒక ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ ఒక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా అభివృద్ధి చెందుతుందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క ఉత్తరాంధ్ర నుంచే కాదు, మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికైతే ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసుకునేటప్పటికీ ఏ రాజకీయ పార్టీ పెట్టినా సరే, లేకపోతే సభలు పెట్టినా, ఇంకో దాన్ని పెట్టినా సరే బలవంతంగా వెళ్లాల్సి వచ్చేది. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధానమంత్రి మోడీ అని తెలిసిన తర్వాత నుంచి మొత్తం రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. మొత్తం వాళ్ళంతా కూడా పేరెంతలతోని ఉత్సాహంతోనే వాళ్ళంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా చూసుకునేటప్పటికీ 3 లక్షల పైచిలకు జనాలు ఈ సభకు హాజరు కాబోతున్నారు అనేది ఒక అంచనా. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశాలే ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బస్సులు వస్తున్న చూడండి ఎంత కోలాహలంగా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా. బస్సులు వస్తున్న తీరు కూడా, ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఇప్పటి వరకు చాలా మంది లోపలికి ఎంట్రీ కూడా కాలేదు. ఇప్పుడు ఏదైతే బస్సులు వస్తుందో ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్ చూసుకుంటే సర్వీస్ రోడ్డు, అదేవిధంగా అటు విశాఖపట్నం నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ లోంచి
పైకి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మళ్ళీ వచ్చి ఈ విజయనగరం శ్రీకాకుళం నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఇటువైపు నుంచి అయితే పంపించడం జరుగుతుంది. ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా అంతా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో 3 మార్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు చూసుకున్నట్టు విఐపీలందరూ కూడా సన్ రైజ్ రిసార్ట్స్ పై నుంచి కూడా లోపల సభకు వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఒక రూట్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా అటు విజయవాడ తర్వాత నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అంతా కూడా ఒక రూట్ ని క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ దాదాపుగా 7,000 మంది పోలీసులు ఇక్కడైతే పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సభ విజయవంతం అవుతుంది అంటూ కూడా ఇప్పటికే అంచనా వచ్చింది. ఎందుకంటే ప్రజల్లో వచ్చిన చైతన్యం కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఉత్సాహం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి చెందడానికి ఒక ఎయిర్పోర్ట్ ప్రధానంగా ఉంటుందంటూ కూడా వీళ్ళంతా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి చూడొచ్చు అక్కడ కూడా మొత్తం అన్ని పార్టీలకు సంబంధించి ఏదైతే కూటమికి సంబంధించినంత వరకు అన్ని పార్టీ జెండాలతో మొత్తం కూడా ఎయిర్పోర్ట్ ప్రాంగణం మొత్తం కూడా కలకల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ బోర్డు ఏదైతే కనిపిస్తుందో ఆ బోర్డు కనిపించగానే ప్రతి ఒక్కరు కూడా మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరింత ఆ ఉత్సాహంతో లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 2,000 బస్సుల వరకు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మరో విధంగా చూసుకునేటప్పుడు కూడా మొత్తం ఇంకొక 1,500 నుంచి 2,000 బస్సుల వరకు కూడా వచ్చే అవకాశం చాలా ఉంది అంటూ కూడా పోలీసులు అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా దీన్ని ఇక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పుడు వరకు మొత్తం ఈ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా పూర్తిగా పోలీసులు అయితే దీంట్లో సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఇదంతా ఎవరైతే సభకు వస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా బస్సుల్లో లోపలికి తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఏదైతే 10:45 ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ప్రధానమంత్రి మోడీ చేరుకోబోతున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఆయన డైరెక్ట్ గా టెర్మినల్ భవనానికి వెళ్తారు. ఆ టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ జీప్ ద్వారా మళ్ళీ ఆయన సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత అక్కడ కొన్ని శిలాఫలకాలని ఆవిష్కరించబోతున్నారు. అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. అదే దాంట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మొత్తం ఏదైతే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఈ ఎయిర్పోర్ట్ ని పూర్తిగా కూడా జాతికి అంకితం చేయబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కొత్త ఉత్సాహాన్ని మొత్తం కూడా ఉత్తరాంధ్ర ప్రజలే కాదు మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా ఆస్వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఒక పండగ వాతావరణం నెలకొందో ఇక్కడ చూసుకునేటప్పటికి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఒక పండగ వాతావరణం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా ఏదో సభకి వెళ్తున్నాం కదా ఇబ్బంది పడుతున్నామన్న అటువంటి ఇది ఆలోచన లేకుండా పూర్తిగా వీళ్ళంతా కూడా ఒక పండగ వాతావరణం సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అదేవిధంగా మన జాతికి అంకితం కాబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి చూడడానికి వెళ్తున్నాం. ఆ సభలో పార్టిసిపేట్ చేస్తున్నామంటూ కూడా వీళ్ళంతా మొత్తం నూతన ఉత్సాహంతో వీళ్ళంతా కూడా సభకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఎయిర్పోర్ట్ రావటం వల్ల మొత్తం ఇక్కడ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు వరకు కూడా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు అనగానే వెనుకబడిన జిల్లాలుగా ఉండేవి, అదేవిధంగా శ్రీకాకుళం అనగానే పెద్ద ఎత్తున వలసలు ఉండేవి, విజయనగరం అనగానే పెద్ద ఎత్తున వలసలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ వలసల నుంచి మేమంతా కూడా తప్పించుకోగలుగుతాం. మాకు స్థానికంగా ఎయిర్పోర్ట్ రావటం వల్ల తప్పకుండా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాకు చాలా వరకు వస్తాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల మొత్తం దేశ విదేశాల నుంచి ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఇక్కడ పరిశ్రమలు ఏర్పడతాయి. అదేవిధంగా టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజంతో పాటు హోటల్స్ వస్తాయి. ఆ హోటల్స్ పక్కనంతా కూడా పూర్తి స్థాయిలో చూసుకునేటప్పటికి ఒక డెవలప్మెంట్ కనిపిస్తుంది. దానివల్ల బయటికి వెళ్లాల్సిన అవసరం మనకు లేదు. తప్పకుండా కూడా ఏదైతే ఈ చుట్టుపక్కలే ఉండొచ్చు, మనం ఎప్పుడు కూడా శ్రీకాకుళం విజయనగరం లాగా వలసలకు వెళ్ళి ఎక్కడో బ్రతకాల్సిన అవసరం లేదు. మన సొంత ఊరిలో మన సొంత ప్లేసులు మన సొంత జిల్లాలో ఇక్కడ ఉండి హ్యాపీగా తమ జీవనాన్ని కొనసాగించవచ్చు అంటూ కూడా చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే లోపలికి వస్తున్న వాళ్ళు చాలా మందిని అడగడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా నూతన ఉత్సాహంతో ఒక పండగ చేసుకున్న వాతావరణంలో మేము వస్తున్నాం. ఎందుకంటే ఒక కంకణం కట్టుకుని ప్రభుత్వం ఈ విధంగా ఇక్కడ ఎందుకంటే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నానికి మధ్యలో ఒక గుండికాయ లాంటి ప్రాంతం భోగాపురం, అటువంటి ప్రాంతంలో ఇటువంటి
ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మందికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు, అదేవిధంగా ఇక్కడికి ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో నిన్న మొన్నటి వరకు చూసుకుంటే వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ భూములు కోల్పోయారు, ఉపాధులు కోల్పోయారు అంటూ కూడా చాలా వరకు ప్రచారం చేశారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళే చాలా వరకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి సంఘటన, ఇటువంటి ఒక డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ తీసుకురావడంలో అక్కడ మోడీ కావచ్చు, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు కావచ్చు, చాలా వరకు కూడా కంకణం కట్టుకుని వీళ్ళంతా కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలి, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో 3వ వింతగాను, అంటే 3వ ఎయిర్పోర్ట్ గాను, అదే విధంగా సౌకర్యాల కల్పనలో 11వ స్థానంలోనూ అంత స్టాండర్డ్స్ కలిగిన ఎయిర్పోర్ట్ ని ఇక్కడ తీసుకురాగలగడంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు కూడా చాలా వరకు కూడా కృషి చేశారనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికీ చూస్తున్నాం కదా, చాలా సేపటి నుంచి చూస్తున్నాం, ఇప్పటికీ కూడా బస్సుల యొక్క ఫ్లో ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి కనిపించలేదు. పూర్తి స్థాయిలో బస్సులన్నీ కూడా లోపలికి పార్కింగ్ లోకి పంపిస్తున్నారు. అయితే ఈ సభకు ప్రత్యేకత ఏంటంటే ఎక్కడో ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అవతల బస్సులు పెట్టి నడిపించి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. సభా ప్రాంగణానికి 500 నుంచి 600 మీటర్ల దూరంలోనే మొత్తం కూడా ఈ యొక్క బస్సుల పార్కింగ్ కానీ, లేకపోతే వాహనాల పార్కింగ్ కానీ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా దాదాపుగా చూసుకుంటే ఎక్కడి నుంచి, ఏ జిల్లా నుంచి, ఏ నియోజకవర్గం నుంచి ఏ బస్సులు వస్తున్నాయో అటువంటి వాటికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా ఆ పార్కింగ్ ప్రాంతాలను ఇప్పటికే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ పాసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ ప్రాంగణంలోనే ఆ బస్సులు పార్క్ చేసుకొని మళ్ళీ సభ పూర్తయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారంటూ కూడా ఇప్పటికే నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు, మొత్తం ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఆయనతో పాటు ఇప్పటికే మంత్రులు చాలా మంది కూడా ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా కేబినెట్ మొత్తం కూడా ఇక్కడే ఉండి పూర్తిగా వాళ్ళంతా కూడా సభ యొక్క పరిస్థితిని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా నిన్న కేబినెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాన్ని అయితే అప్పగించడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద కూడా వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రవాణా శాఖ మంత్రి ట్రాఫిక్ ను, అదే హోంశాఖ మంత్రి ఇక్కడ లాండర్స్ తో పాటు ట్రాఫిక్ ని, అదే విధంగా స్మార్ట్ ట్రాఫిక్ సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఒక బాధ్యతలు అప్పగించడం జరిగింది అక్కడ ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించి. దాంతో పాటు కొన్ని సెక్టార్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం చూసుకునేటప్పటికి 9 సెక్టార్స్ గాను 18 విభాగాలు గాను కూడా విభజించి ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి అయితే పూర్తిగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సభా ప్రాంగణం పైన కూడా కొంత, ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ ఉంటున్నారు కనుక దానికి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎంతో పాటు మోడీకి మాత్రం 3 మాత్రమే ఉంటారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఆనంద సమయాన్ని చూసుకోవడానికి, ఈ ఆనంద సమయాన్ని మరింత ఆనందకరంగా మార్చుకోవడానికి మొత్తం ఉత్తరాంధ్ర నుంచే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విదేశాల నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఒక ఆలోచన ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా నిర్మించారు, దాని స్టాండర్డ్స్ ఏంటి, లోపల ఎలా ఉండబోతుంది, అదే విధంగా రన్వే యొక్క ఇదేంటి, ప్రతి ఒక్క దాని మీద కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్టెడ్ ఇంపోర్ట్స్ ఏ విధంగా వెళ్ళబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఈ రోజు వచ్చిందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రపంచ దృష్టిని మొత్తం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ మీద తీసుకొచ్చిన ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. దాన్ని నిర్మాణం చేసిన ఘనత కూడా జిఎంఆర్ సంస్థ లాంటిది కనుక దానికి సంబంధించి జాతికి అంకితం చేయబోతున్న ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఆ సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రస్తుతం అయితే వస్తున్న కనిపిస్తుంది. మరి కాసేపట్లో సభ కూడా ప్రారంభం కావడానికి అయితే సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.